ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడం ద్వారా 9.4 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించింది. తద్వారా 6 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది దారి వేస్తుంది. గత 5 ఏళ్లలో గజానికి గొంతగా మారిన రాష్ట్ర రహదారులకు పునర్జీవం నింపుతూ 20,000 కిలోమీటర్లు R&B రోడ్లకి మరమ్మతులు చేసింది. వైసీపీ గత పాలనలో ల్యాండ్ యాక్ట్ని రద్దు చేసే ఒక ల్యాండ్ యాక్ట్ని తీసుకొచ్చింది. దాన్ని రద్దు చేసి కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ యాక్ట్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సప్లాన్ నిధుల్ని సైతం ఇష్టారాజ్యంగా మళ్లించి వెనకబడిన వర్గాల వారికి ద్రోహం చేసింది. కూటమి ప్రభుత్వం సప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చేపట్టి ఆయా వర్గాల స్వయం ఉపాధి పథకాలకి వెచ్చిస్తూ ఉంది. ప్రత్యేకించి నేను పంచాయతీరాజ్ శాఖని నేను నిర్వహిస్తున్నాను కాబట్టి దానికి సంబంధించి కొన్ని చెప్తాను మీకు.